అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మరొక ఈస్ట్ ఫేసింగ్లో కట్టిన 133 గజాల ఇంటి ముందు ఉన్నామండి మనం. మీరు చూస్తున్న ఇల్లు 24/50 డైమెన్షన్తో 133 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. కట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్లో ఉన్నాం. మీరు అక్కడ గమనించవచ్చు, అది వరంగల్ నేషనల్ హైవే అండి, ఆ వెహికల్స్ వెళ్ళేది. అండ్ ఇది హౌస్ అండి. సో హైవేకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుంది. సో పక్కనే హైవే ఉంటుంది, బట్ మధ్యలో రైల్వే ట్రాక్ ఉండడం వల్ల డిస్టెన్స్ 1 కిలోమీటర్ ట్రావెల్ చేయాల్సి ఉంటుందండి హైవేకి. సో ప్రైమ్ లొకేషన్లోనే ఉంటుంది, చుట్టూ కూడా హౌసెస్ ఉంటాయి, మీరు గమనించవచ్చు. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ఇంటి ముందు 33 ఫీట్ రోడ్ ఉంటుంది. 24/50 డైమెన్షన్తో వస్తుందండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ 10 ఫీట్ వైడ్ గేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఈవెన్ గేట్ ర్యాంప్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ విధంగా. అండ్ ఇక్కడ చెట్లు పెట్టుకోవడానికి ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేశారండి. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్లో టోటల్గా పీవీసీ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో వస్తుందండి. ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి పార్కింగ్లోనే మనకి బోరు మరియు వాటర్ సంప్ ఉంటుంది. ఇక్కడ బోర్ వస్తుందండి. అండ్ ఇది వాటర్ సంప్ అండి. ఈ విధంగా ఫుల్ సైజ్ సంప్ అనేది వస్తుంది అనమాట. సో నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా ఉంటుందండి. సో 2 ఫీట్ వైడ్ సెట్ బ్యాక్ ఏరియా అనేది నార్త్ వైపు ఉంటుంది. అండ్ ఈవెన్ ఈ సెట్ బ్యాక్ ఏరియాలో కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇటువైపు స్టేర్స్ ఉంటాయండి. స్టేర్స్ కూడా 4 ఫీట్ వైడ్ స్టేర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో చాలా వైడ్గా ఉంటాయి అన్నమాట. అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా అనేది ఉంటుంది. ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్స్ అన్నీ వచ్చేస్తాయండి. అండ్ సౌత్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా ఉంటుంది. పార్కింగ్ సైజ్ కూడా చూసుకున్నట్టయితే 11/16 15.5 డైమెన్షన్తో వస్తుందండి. సో ఈజీగా ఒక మిడ్ సైజ్ ఎస్యూవీ కూడా ఈజీగా ఫిట్ అవుతుంది అనమాట. ఈ పార్కింగ్లో ఈ విధంగా పార్కింగ్ అనేది వస్తుంది. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ అనేది వస్తుందండి. మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. డిజైన్ చాలా బాగుంది. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. అండ్ హాల్లో ఇచ్చిన సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుందండి. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వస్తుంది. మార్బుల్స్ ఫినిషింగ్ ఈ విధంగా ఉంటుందండి. అండ్ యూపీవీసీ విండోస్ ప్రొవైడ్ చేశారండి ఇంటీరియర్ టోటల్గా. సో యూపీవీసీ విండోస్ విత్ మస్కిటో మెష్ వస్తుంది అనమాట. అండ్ గ్రిల్ కూడా ఫిట్ అయిపోయింది. అది కూడా గోడలోకి వెళ్ళిపోయిందండి గ్రిల్, మీరు గమనించవచ్చు. ఇది ఆర్చ్ డిజైన్ అండి. హాల్లో ఇచ్చిన ఆర్చ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. అండ్ టీవీ యూనిట్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అండి. సో 2 సైడ్ మీరు ఎక్కడ కావాలంటే అక్కడ టీవీ యూనిట్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫుల్ సైజ్ టీవీ యూనిటే ప్రొవైడ్ చేశారు. లేదు అంటే ఇక్కడ కూడా మీరు టీవీ అనేది ఫిట్ చేసుకోవచ్చు అనమాట. సో వాల్ పైన ఇచ్చిన డిజైన్ కూడా గమనించవచ్చు. అండ్ ఈ హాల్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 13/8.5 డైమెన్షన్తో హాల్ అనేది వస్తుందండి. ఈ మార్బుల్ డిజైన్ చూడొచ్చు ఇక్కడ ఆర్చ్లో. అండ్ ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలోని సీలింగ్ డిజైన్ గమనించవచ్చు. డైనింగ్ ఏరియా డైమెన్షన్ చూసుకున్నట్టయితే 10.5 డైమెన్షన్తో డైనింగ్ ఏరియా ఉంటుందండి. ఓపెన్ కిచెన్ అనేది వస్తుందండి ఈ హౌస్. ఈ విధంగా ఓపెన్ కిచెన్ ఉంటుంది. కిచెన్లోనే ఇంటిగ్రేటెడ్గా పూజా రూమ్ అండి. ఇది పూజా ఏరియా. 5/3 డైమెన్షన్తో పూజా ఏరియా అనేది ఉంటుంది. ఎల్ షేప్లో కిచెన్ వస్తుందండి. సో కిచెన్ ప్లాట్ఫామ్ ఈ విధంగా జెడ్ బ్లాక్ గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా సో చాలా మంచి హై క్వాలిటీ మెటీరియల్ ఉంటుందండి ప్రతిదీ కూడా. ఇటువైపు కామన్ వాష్రూమ్ ఉంటుందండి.
ఇండియన్ టాయిలెట్తో వస్తుంది, కామన్ వాష్రూమ్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇటువైపు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చిన సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. చాలా ట్రెండీ డిజైన్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి ప్రతి రూమ్లో కూడా. 9x14.5 డైమెన్షన్తో కిచెన్ చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుందండి. ఈ డైమెన్షన్ చూసి మీరు అర్థం చేసుకోవచ్చు సో బెడ్రూమ్ ఏ సైజులో ఉంటుంది అనేది. అండ్ ఇటువైపు బెడ్రూమ్లో ఇచ్చిన వాల్ డిజైన్ అండి, పెయింటింగ్ డిజైన్. ఆల్మోస్ట్ ప్రతి రూమ్లో కూడా విండోస్ ఉంటాయండి. లైటింగ్ చాలా సఫిషియెంట్గా ఉంటుంది, న్యాచురల్ లైటింగ్ కూడా. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుంది కాబట్టి మంచి లైటింగ్ ఉంటుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా పెద్దగా వస్తుంది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 9.5x14.5 డైమెన్షన్తో మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుందండి. ఈ విధంగా మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చిన వాల్ డిజైన్ గమనించవచ్చు. ఇక్కడే మనకి లో రూఫ్ కూడా వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుందండి. సో వెస్టర్న్ టాయిలెట్తో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఈ విధంగా ఉంటుంది. సిక్స్ బై ఫోర్ డైమెన్షన్తో వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ 6x4 డైమెన్షన్తో ఉంటుంది. అండ్ ఇక్కడే వాష్ బేసిన్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారండి. గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్లో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ 133 స్క్వేర్ యార్డ్స్ అండి. 24x50 డైమెన్షన్తో వస్తుంది. వరంగల్ నేషనల్ హైవేకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుంది. ఇంటి ముందు 33 ఫీట్ వైడ్ రోడ్ ఉందండి. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 56 lakhsగా చెప్తున్నారండి. 56 లక్షలుగా చెప్తున్నారు. ఈస్ట్ ఫేసింగ్లో 133 గజాలు ఇల్లండి. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి, నెగోషియేషన్ ఉంటుంది. వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారు కూడా. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. గట్కేసర్ మున్సిపాలిటీలో వస్తుంది. మున్సిపల్ G+1 పర్మిషన్ తోటి ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఎలాంటి FTL కానీ బఫర్ జోన్లో కానీ ఉండదండి. క్లియర్ టైటిల్తో ఉంటుంది. మీరు ఎవ్రీథింగ్ చెక్ చేసుకున్న తర్వాతనే ముందుకు ప్రొసీడ్ అవ్వచ్చు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని బడ్జెట్ హౌసెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.